బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో అలజడి రేగుతోందా? ఇదెక్కడి గొడవరా బాబు అంటూ తలలు బాధేసుకుంటున్నారా? ప్రభుత్వ ఆశయం మంచిదైనా అమలు తీరు సరిగా లేక మమ్మల్ని బలిపశువుల్ని చేస్తోందని ఫీల్ అవుతున్నారా? మాకేమన్నా లక్షల జీతాలు వస్తున్నాయా ఏంటి? మేమేమన్నా కోట్లకు తీరిపోయామా అన్న మాటలు ఉద్యోగుల నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? ఏ విషయంలో ఆందోళన మొదలైంది? P4 కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సమాజంలో ఉన్న ధనికులు పేదల్ని ఆదుకోవడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ధనిక వర్గాలను మార్గదర్శులుగా, పేదలను బంగారు కుటుంబాలుగా ప్రకటించి ముందుకు వెళ్తోంది సర్కార్. వచ్చే ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి మేలు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా కసరత్తు కూడా మొదలైంది. ఉద్దేశం మంచిదే, అది అత్యున్నతమైన ఆశయం, పేదల్ని పైకి తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం. అంతవరకు ఆల్ ఈజ్ వెల్. ఆ ఉద్దేశాన్ని ఎవ్వరూ పేరు పెట్టడానికి కూడా వీల్లేదు. కానీ అమలు దగ్గరకు వచ్చేసరికే అసలు సమస్యలు ఎదురవుతున్నాయట. సమాజంలోని పేద వర్గాలను ఆదుకోమని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ ఆదుకుంటారా లేదా అంటూ మెడ మీద కత్తి పెట్టినట్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం టార్గెట్ అవ్వడంతో మొదటికే మోసం వస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా కొన్ని కుటుంబాల్ని ఖచ్చితంగా దత్తత తీసుకోవాల్సిందేనని చెప్పడంపై ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందట. వాళ్లలో ఆందోళన పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం అన్నది స్వచ్ఛందంగా జరగాలి. కానీ ఇలా టార్గెట్స్ పెట్టి నిర్బంధం చేస్తే ఎలా? మా పరిస్థితుల్ని, మా కుటుంబ అవసరాల్ని కూడా చూసుకోవాలి కదా అంటూ కొందరు లోపల మదన పడుతున్నారట. ఇప్పుడున్న నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఓ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంటే ముందు వాళ్ళ అవసరాలేంటో తెలుసుకోవాలి. ఆ అవసరాల్ని తీర్చే క్రమంలో పరిస్థితిని బట్టి ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ వ్యతిరేకిస్తున్నాయట ఉపాధ్యాయ సంఘాలు. ఇప్పటికే రకరకాల యాప్లు, ప్రభుత్వ కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని, అవన్నీ పోను మళ్ళీ కొత్తగా ఇంకో కుటుంబం సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చడం అంటే ఇక మేం మా ఫ్యామిలీస్ తో గడిపే టైం ఉండొద్దా అన్నది వాళ్ళ ప్రశ్న. స్కూలుకు వెళ్లిన దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం, పిల్లలకు బూట్లు, పుస్తకాల పంపిణీ, హాజరు పట్టి ఇలా రకరకాల యాప్స్ లో సమాచారం అప్లోడ్ చేసేసరికి సగం రోజు గడిచిపోతుందని, అవన్నీ చాలవన్నట్టు కొత్తగా P4 అంటూ టార్గెట్ పెడితే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీచర్స్. మాకు బోధనా స్వేచ్ఛ కల్పించండి, ఇతర పనులు చెప్పకండి అంటూ ఉద్యమం తప్పదేమోనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు అంటున్నారంటే గవర్నమెంట్ టీచర్స్ లో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. పైగా మిగతావన్నీ ఫిజికల్, మెంటల్ ఒత్తిడి పెంచే పనులైతే P4 ఆర్థిక అంశాలతో కూడి ముడిపడి ఉండడం ఇంకా కంగారు పెడుతోందట. దత్తత తీసుకున్న బంగారు కుటుంబం బాగోగులు చూసే క్రమంలో అవసరాన్ని బట్టి వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేయాలి. ఇక్కడ పేరుకు అవసరాన్ని బట్టి అని అంటున్నా అంతిమంగా వ్యవహారం మొత్తం ఆర్థికం చుట్టూనే తిరుగుతుందని, ఆ స్థాయి అందరికీ ఉండాలి కదా అన్నది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రశ్న. ఇష్టముండి, ఆర్థిక స్తోమత కలిగి స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటే ఓకే. కానీ మీరు టార్గెట్స్ తో బలవంతం పెడితే ఎలా? ఇదే పద్ధతి గనక కొనసాగితే ఆందోళన తప్పదని అంటున్నారట గురువులు. ఉపాధ్యాయులతో పాటు సచివాలయ సిబ్బందికి కూడా P4 టార్గెట్స్ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో వాళ్లలో సైతం అసహనం అలాగే పెరుగుతోందని అంటున్నారు. సమాజంలో అత్యంత ధనికులు, పేరు మోసిన వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారని, వాళ్ళందరినీ వదిలేసి ఉద్యోగుల మీద ఈ ఒత్తిడి ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మాకేం లక్షలు జీతాలు లేవు, అయినా ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి. మా అవసరాలు, పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. అదంతా వదిలేసి దత్తత అంటూ మా మీద పడితే ఎలాగని ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. అసలు ప్రభుత్వం ఇంత చెబుతోంది కదా, మరి ప్రజాప్రతినిధుల నుంచి కనీస స్పందన ఎందుకు లేదు? వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారన్నది వాళ్ల ప్రశ్న. ప్రస్తుతం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్లంతా ఎందుకు ముందుకు రావడం లేదు? ఏం ఎమ్మెల్యేలకి ఏమన్నా సంపాదన తక్కువగా ఉందా అంటూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ముందు ఆదర్శంగా ఉండాల్సింది ప్రజాప్రతినిధులు కదా. అందుకే ముందు వాళ్ళని మొదలు పెట్టమన్నది కేవలం జీతాల మీద బతికే వాళ్ళ మనోగతం. ఉద్యోగ వర్గాల్లో వస్తున్న ఈ మార్పును గమనించిన కొన్ని రాజకీయ పక్షాలు వాళ్లకు మద్దతుగా ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నాయట. దీంతో మ్యాటర్ ఎటు నుంచి ఎటు వెళ్లిపోతుందని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు మొదలుపెట్టారట. ఉపాధ్యాయుల్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరాక స్పందించిన P4 స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇందులో బలవంతం ఏదీ లేదని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే ఇప్పటిదాకా జరిగిన పరిణామాల్ని చూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో మాత్రం టెన్షన్ పోవడం లేదట.